నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ప్రస్తుతం అన్ని వర్గాలు అన్ని వయసుల వారికి ఊబకాయం సమస్య ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా జీవన శైలి మార్పులు, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం సాధారణమైంది. దాంతో చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రోజులో ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడాన్ని, తద్వారా క్యాలరీలను స్వీకరించడాన్ని తగ్గించడాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ విధానంలో రోజులోని 24 గంటల్లో కేవలం 8 లేదా 6 గంటలు మాత్రమే ఆహారం తీసుకుని మిగతా 16 లేదా 18 గంటల పాటు నీరు తప్ప ఏ ఆహారం తీసుకోకూడదు. ఇలా ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని నిరూపణ కావడంతో చాలామంది ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న లేదా చేయాలని భావిస్తున్న వారికి షాక్ ఇచ్చే వార్తలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం ఏకంగా 91% పెరిగిందని వెల్లడించింది. భోజన సమయాలను రోజుకు కేవలం 8 గంటల వ్యవధికి పరిమితం చేయటం వల్ల గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం 91% పెరిగిందని చికాగోలో సోమవారం ఒక నివేదికలో విడుదల చేసింది. ఇక విడుదల చేసే ముందు ఈ నివేదికను ఇతర నిపుణులు సమీక్షించారని AHCA తెలిపింది. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ నివేదికను పూర్తిగా ప్రచురించలేదు, కేవలం అబ్స్ట్రాక్ట్స్ మాత్రమే ప్రచురించింది. దాంతో కొంతమంది వైద్యులు అధ్యయనం యొక్క ఫలితాలను ప్రశ్నించారు. అధ్యయనంలో సర్వే చేసిన వ్యక్తుల ఆరోగ్యాల మధ్య పోలికలు, తేడాలను, వారి ఇతర అనారోగ్య సమస్యలను పరిశీలించారా అని ప్రశ్నించింది. క్యాలరీల వినియోగాన్ని తగ్గించే మార్గం సమయ నియంత్రణ, ఆహారం ప్రాచుర్యం పొందిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ మెటబాలిజం ఎమెరిటస్ ప్రొఫెసర్ కీత్ ఫ్రైన్ తెలిపారు. ఈ విధానం శరీరంపై ప్రభావాలపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయన నివేదిక చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేస్తుందని అన్నారు. షాంఘైలోని జియావో టాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన విక్టర్ జోంగ్ నేతృత్వంలోని పరిశోధకులు US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో పాల్గొన్న సుమారు 20,000 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించారు. వీరిలో సగం మంది పురుషులు మరియు సగటు వయసు 48 సంవత్సరాలు. అలాగే ఈ అధ్యయనం 2003 నుండి 2019 వరకు మరణాల డేటాను విశ్లేషించింది.